భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 37/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్ష దశమి మంగళవారం దశమి సాయంత్రం 6:53 వరకు కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం 1:25 వరకు వర్జన్ తెల్లవారుజాము 4:52 వరకు అలాగే దుర్ముహూర్తం ఉదయం 8:14 నుండి ఉదయం 9:06 వరకు మళ్ళీ రాత్రి దుర్ముహూర్తం 10:59 నుండి 11:43 వరకు సూర్యోదయం 5:40 సూర్యాస్తమయం 6:31 అమృత గంటల ఉదయం 11:08 నుండి 12:40 వరకు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం అలాగే శుభ సమయం లేదు ఈరోజు మంగళవారం కావడం వల్ల వృద్ధియోగం రాత్రి 7:31 వని ఉదయం 7:47 విష్టి రాత్రి సాయంత్రం 6:53 దశమి మంగళవారం సాధారణమైన వ్యవహారాలకి అనుకూలం. ఈరోజు రేపు ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు ఈరోజు దశమి ఒంటిపూట భోజనం చేసుకోవాలి. రేపే ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించాలి. అలాగే దినారంభ చక్రాన్ని ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా సామాన్యంగానే ఉంది. ధనసు మకర కుంభ మీనరాశుల వారికి కూడా మిశ్రమంగానే ఉంది అని చెబుతూ ఈ యొక్క విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే సిద్ధి ఓం సిద్ధిదాయే నమః. ఫలస్వరూపుడు తను ఆశ్రయించిన భక్తులు వారి సంస్కార సాధనాల ద్వారా అనుగ్రహించేటువంటి వాడు సిద్ధి. స్వర్గాలు నశించిన ఫలాలు గాక నాశనము లేని మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఈశ్వరుడే కనుక సిద్ధి అన్నారు. ఆ పుణ్యనామాలకు అంతా పేరు కలిగింది. సర్వాధి ఓం సర్వాధయే నమః సర్వాధియే నమః. మూలకారణ స్వరూపుడగు పరబ్రహ్మయే సర్వాధి అనబడును. సకల సృష్టికి పూర్వమందే ఉన్న పరమాత్మ సర్వాధి అతనే ఆధీనంలోనే ఉంటుంది, అతనే ఉన్నాడు అని ఆ నామానికి చెప్పిన మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.